నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ నెల 7న సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు హోంమంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతోందని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి సెక్యూరిటీ కార్మికులను ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర ప్రభ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి శాసనసభ్యులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించినటువంటి సేవలను స్మరించుకున్నారు. అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం కుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. గత ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. పౌరుల కనీస ప్రాథమిక హక్కులను గత ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ పాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల యొక్క అన్ని హక్కులను రాజ్యాంగపరంగా కాపాడుతున్నామన్నారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలు, సిద్ధాంతాలు, రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనమైనటువంటి నివాళులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్పిస్తోంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఝాన్సీ గారు వారి మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు జరిగాయి. భారతదేశంలో సైనికులు సాధించిన విజయాలను దేశ పౌరులకు అందించాలనే సదుద్దేశంతో ఈ నెల 7వ తేదీన సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు హోంమంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి తెలియజేశారు. మాజీ సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలో ప్రతి పౌరుడు విరాళాలు అందించాలని కోరారు. విజయవాడ నగరంలోని కేపీ నగర్ ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి పౌరులు ముందుకు వచ్చి సైనికులకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో అహర్నిశలు కృషి చేసిన సైనికుల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి సేకరించిన నిధులకు రాష్ట గవర్నర్ సమక్షంలో మాజీ సైనికులకు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా రేపు అనగా 7th డిసెంబర్ మనము సెక్రటేరియట్లో మన గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ సమయంలో ముగ్గురు వీర నారీలు అనగా మరణోపరాంతం వీరగతి ప్రాప్తి చెంది స్వర్గీయులైన సోల్జర్స్ యొక్క నారీమణులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు వాళ్లను ఒక వీరమాతను సత్కరించడం జరుగుతుంది. కాకుండా ఇంకొక ఎక్స్ సోల్జర్ శ్రీకాకుళం నుండి 164 సార్లు ఇంతవరకు బ్లడ్ డొనేషన్ చేశారు, వారిని కూడా సత్కరించడం జరుగుతుంది. అలానే చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఫ్లాగ్ పింక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన విన్నతి ఏంటంటే మన సైనికులు, మాజీ సైనికులు వాళ్ళ కుటుంబాల పరిస్థితులు మనం అర్థం చేసుకొని మన డ్యూటీగా మనం అనుకొని హృదయపూర్వకంగా విరాళాలు ఇచ్చి వాళ్ళ సంక్షేమం కోసం, పునర్వాసం కోసం మనందరం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాము. మీరందరూ హృదయపూర్వకంగా కంట్రిబ్యూట్ చేస్తారని ఆశిస్తున్నాము. బాలయోగి గురుకులంలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు ప్రభుత్వం తక్షణమే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో బాలయోగి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఏపీ బాలయోగి గురుకుల శానిటేషన్, సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఎస్టీయూ ఏపీ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ బాలయోగి గురుకులంలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులను మరియు సూపర్వైజర్లను ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని, గత 6 నెలలుగా చెల్లించని వేతనాలు వెంటనే చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ కట్టకుండా కార్మికులను మోసం చేస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిలోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళని డిపార్ట్మెంట్లుగా విడగొట్టడానికి ప్రభుత్వం ఒక కుట్రబన్ని సూపర్వైజర్లుగా పనిచేస్తున్నటువంటి వారిని పక్కన పెట్టడం జరిగింది. అయితే సంఘం మళ్ళా అందరినీ విధంగా ఆప్కాస్ట్లో చేరే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మేము ఈరోజు డిమాండ్ చేసేటటువంటిది కనీస వేతనాలు ఇవ్వాలనేటటువంటిది, అందరికీ ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలనేటటువంటిది, పని భద్రత ప్రధానంగా. దానికి మధ్యలో ఆప్కాస్ నుంచి వైదొలిగి మళ్ళా కొద్ది కాలం క్రితం వీరికి ఒక సెక్యూరిటీ ఏజెన్సీకి, ఈ యొక్క గురుకుల పాఠశాలలో పనిచేసే సిబ్బంది యొక్క బాగోగులు చూడటానికి సెక్యూరిటీ ఏజెన్సీకి మళ్ళీ బదిలీ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. ఎందుకంటే సెక్యూరిటీ ఏజెన్సీ ఎందుకు వచ్చారు? ఆల్రెడీ మనం ఆప్కాస్లో చేర్చుకొని వారికి వేతనాలు ఇస్తున్నారు. ఉన్నటువంటి ఏజెన్సీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమి ఏర్పడలేదు. దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి, ఆప్కాస్లను కొనసాగించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలి. లేకపోతే ఈ సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించి పోరాట కార్యక్రమం రూపకల్పన చేసేదానికి ఈ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. సేవా సుప్రీం ఏజెన్సీ అయిన వారికి తిరిగి మళ్ళా అప్పగించారు. ఇది ఏమాత్రం ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది చనిపోయిన వారికి కనీసం ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించలేదు. ఇంతవరకు వాళ్ళు ఏ విధమైన సౌకర్యానికి నోచుకోలేదు. కనీసం పిఎఫ్ అనే భద్రత కూడా లేకుండా ఇంతవరకు సేవా సుప్రీం ఏజెన్సీ వారు నిర్వహిస్తున్న వారికి తొత్తులుగా మారి మా ఏపీఎస్డబ్ల్యూఆర్ సొసైటీ వారికే సపోర్ట్ చేస్తున్నారు. కానీ పనిచేస్తున్న కార్మికులకు ఏ విధమైన సపోర్టు ఇవ్వకుండా మమ్మల్ని ఇంకా అనగదొక్కాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా బాధలు చూడండి, మా కష్టాలు చూడండి. మేము చిన్న జీతాల వాళ్ళం, మాకు వేలు లక్షల జీతాలు రావు. మాకు వచ్చేది 15,804 రూపాయలు జీతం అయితే మాకు 7,500 రూపాయలు ఇస్తున్నారు. అందులో కూడా ఏజెన్సీ వాళ్ళు పూర్తిగా దోచుకుంటున్నారు మమ్మల్ని. ఈఎస్ఐ ఇంతవరకు లేదు, పిఎఫ్ ఇంతవరకు లేదు. 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. ఇంతవరకు మాకు ఏ విధమైన సౌకర్యం కల్పించకుండా ఇప్పటికి కూడా మమ్మల్ని నిలువుగా దోపిడీ చేస్తున్నారు ఏజెన్సీ వారు. కాబట్టి ప్రభుత్వం వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము, అయ్యా మా కొరకు మమ్మల్ని చూడండి, మా బాధలు కొంచెం మీరు చూడండి. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు దయచేసి దండాలు చేతులు ఎత్తి మొక్కుతున్నాము.
ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము చెప్పుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి సేవా సుప్రీం డిటెక్టివ్లో జాయిన్ అయ్యామండి. సెక్యూరిటీ సూపర్వైజర్ అండ్ శానిటేషన్ సూపర్వైజర్గా జాయిన్ అయ్యామండి. అయితే కొంతకాలంగా మమ్మల్ని సూపర్వైజర్స్ ఉండకూడదు ఇక్కడ అని సొసైటీలో ఉండకూడదని చెప్పారండి. అయితే ఇన్ని రోజుల నుంచి చేసి కూడా మాకు ఇలాగ అవుతుందండి. మాకు జీతాలు కూడా రావండి సరిగా. ఇప్పుడు ఏంటంటే సార్ అందరినీ గార్డ్స్ని మిగతా స్టాఫ్ని అందరినీ అవకాశాలు తీసుకున్నారండి. మమ్మల్ని కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుచున్నామండి. దేశంలో ప్రజల మధ్య పేద ధనిక కుల మత విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కుల కోసం అలుపెరుగని కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. అంబేద్కర్ బాటలోనే సీఎం జగన్ పాలన చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సమగ్ర భౌగోళిక సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకుని బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగ రూపకల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, అదే జనం కోసం జీవిస్తే శాశ్వతంగా జీవించి ఉంటావని చెప్పడమే కాకుండా ఆచరణ చేసి చూపి సమాజంలో పీడిత వర్గాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటం జరిపి వారికి అండగా ఉండి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గాని బడుగు బలహీన వర్గాలకి సామాజిక ఆర్థిక సమానత్వం గౌరవం కల్పించే దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి బాటలో నడుస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని, ఇదే మేము ఆయనకు ఇచ్చే నిజమైన ఇవ్వాలి అని ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లం దుర్గా గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ వంక సత్యనారాయణ గారు, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజు మన భారతదేశంలో ఏదైతే ఒక వ్యక్తి అవలంబిస్తున్న అన్ని విషయాలు కానివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా కార్యక్రమాలు కానివ్వండి, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన అందరం గారు నడుచుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో గారు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మేమందరం గారు ఆయన ఒక అడుగుజాడలను ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సమయం చెప్తే సెలవు తీసుకుంటారు. రాజకీయ లబ్ధి కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వైసీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అన్నారు. జగన్ పాలనలో దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి ప్రజలను సంక్షేమ పథకాలకు చేరువ చేసేందుకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గద్దె రామ్మోహన్ కి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎంపీగా ఉన్న సమయంలో ప్రజలను గాలి కొదిలేసి నేడు రాజకీయ లబ్ది కోసం వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడం సరికాదని మండిపడ్డారు. పేదలకు పూర్తిగా హక్కు కల్పించే వన్ టైం సెటిల్మెంట్ రాజకీయ కోణంలో చూడడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదలు నివాసం ఉంటున్న గృహంపై పూర్తి హక్కు కల్పించాలనే లక్ష్యంతో వన్ టైం సెటిల్మెంట్ తీసుకొస్తే టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. నా తూర్పు నియోజకవర్గపు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ 13వ డివిజన్ పర్యటనలో
కొంతమంది కాలనీ వాసులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేశారు అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము గద్దె రామ్మోహన్ని ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టావో ఆ ప్రాంతంలో నువ్వు గత పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తూర్పు నియోజకవర్గంతో పాటు ఆ ప్రాంతంలో ఎంత అభివృద్ధి సంక్షేమం కేవలం ఈ రెండు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినాష్ గారి నాయకత్వంలో స్థానికంగా ఉన్న కార్పొరేట్లు కానీ ఇన్ఛార్జి గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి చెందిందో బహిరంగంగా చర్చిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి నువ్వు నీ సహచరులు సిద్ధంగా ఉన్నావని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టేస్తున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10:30-11 దాకా నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ రోజున తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఎవరన్నా పబ్లిక్కి వెళ్ళి అడిగితే దేవినేని అవినాష్ అంటారు తప్ప గద్దె రామ్మోహన్ అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఎవరు కూడా లేరు. ముఖ్యంగా ఆ పార్టీ వాళ్ళు కూడా లేరు. కారణం ఏంటంటే నోరుంది కదా అని చెప్పి పత్రికలు ఏది పడితే అది చెప్తే నమ్మి మోసపోటానికి తూర్పు నియోజక ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి సీనియర్ నాయకులు మరియు ఫ్లోరేట్ వెంకట సత్యనారాయణ గారు, ఎక్స్ కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు ఆర్ఎస్ గారు మరియు గోవర్ధన్ గారు, ఉజ్జి గారు, ఉమా గారు అందరూ కూడా 13వ డివిజన్ వైసీపీ సీనియర్ నాయకులు మేమందరం కూడా ఒకటే అడుగుదలుచుకున్నాం. నిన్న ఆయన ఏదో బయటకు వచ్చి గత 2 నెలల నుంచి ఏదో బయటకు వచ్చి ఏదో బండిచ్చి అట్లా బళ్ళు కూడా ఎవరు స్వీకరించే ముందుకు రావట్లేదు. కాబట్టి అపార్ట్మెంట్లో ఉండి ఆయనకు తగ్గిన వర్గాలకు తగ్గ 4-5 పెట్టుకుని ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది నమ్మే రోజుల్లో ప్రజలు లేరు. ఆయన ఏదో అంటున్నారు ఒక్క ఛాన్స్ వల్ల సీఎం అయ్యారు, ఆ ఒక్క ఛాన్స్ వల్ల ప్రజల మీద ఇన్ని అబండాలు వేసి ఇన్ని పన్నులు వసూలు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి కనీసం బయటికి రాక ఎమ్మెల్యే ఎవరో తెలియక ప్రజలు ఇప్పటికీ మర్చిపోయారు మిమ్మల్ని. ఎమ్మెల్యే అంటే మన ఒక పక్కన పెట్టుకుని కారుకి తిరిగే కాదు, ప్రజల్లోకి ఎవరు ఉంటారో వాళ్ళే ఎమ్మెల్యే. నువ్వు గెలిచినా ఓడినట్టే లెక్క. ప్రజలకి ఎవరు సేవ చేస్తున్నారు ఎవరు అనేది ప్రజలే. ఆల్రెడీ ఈరోజు బయటకు వెళ్తే నువ్వు వస్తే 10 మంది వచ్చేవారు లేరు. కానీ అవినాష్ గారు అదే బయటకు వెళ్తే మాకు ఈ సమస్య ఉంది, సమస్య వినే వాళ్ళ దగ్గరికి ఏ రకంగా వస్తారో అది మీకు మొన్న ఈ మధ్యన మీరు బయటకు వస్తుంటే తెలుస్తుంది. కాబట్టి మీరు లోపల చేయటమే మీటింగ్ తప్ప బయటకు వచ్చేసేసే దమ్ము ధైర్యం మీకైతే లేదు. మీరేదో మాట్లాడుతున్నారు. అదే గద్దె రామ్మోహన్ రావు గారు 15వ డివిజన్ని దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి అదే ఒక్క ఛాన్స్ అని మాయ మాటలు చెప్పి మా ఒక్క 15వ డివిజన్ తీసుకున్నారు. ఏం చేశారు అభివృద్ధి అండి? మీరు దత్తత తీసుకుని ఏం చేశారు? ప్రజలు వస్తుంటే 15వ డివిజన్కి కనీసం కాలు పెట్టలేని స్థితిలో ఉన్నారు మీరు. అది మీరు గమనించుకోవాలి. మేము కూడా స్థానికంగా కూడా మీకు చెప్తున్నాం. ప్రజలు వస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఇదే తూర్పు నియోజకవర్గాన్ని 2 ఏళ్ల నుంచి ఇన్ఛార్జ్ పదవి అనేది చేపట్టని కానించి ప్రజల్లో ఉండి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకుంటూ మాకు ఎవరు సాయం చేస్తారు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే ప్రజల్లోనే ఒక నాని ఉంది మాట. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే ఎవరు కాదు, చేసే పని ఎవరు అనేది. రేపు చేసిన తప్పుదనాలని రేపొద్దున రాబోయే ఎలక్షన్లో మేము చూపించుకుంటాం. మాకు ఎవరు సాయం చేస్తారని ప్రజలు ఒక మాట చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి గద్దె రామ్మోహన్ రావు గారిని ఒకటే అంటున్నారు, కనీసం 15వ డివిజన్లో నీ యొక్క పార్టీకి సింబల్ కూడా పెట్టలేని స్థితిలో నువ్వు ఉన్నావు. తూర్పు నియోజకవర్గం మొత్తానికి కూడా మీ యొక్క సింబల్ కూడా లేకుండా పోతుందని ఒక ఉలికిపాటు తెలియజేస్తాకి నువ్వు ఇలా లోపల మీటింగ్లు పెట్టుకుని స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు వినే స్థితిలో లేరు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. ధార్మిక భావనతో పరులకు సేవ చేయడం ద్వారా సమాజ అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. శుభమస్తు షాపింగ్ మాల్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం బందర్ రోడ్లోని షాపింగ్ మాల్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ వ్యాపారం మాత్రమే కాకుండా సేవా సామాజిక అంశాలపై కూడా దృష్టి సారించాలని యాజమాన్యానికి పిలుపునిచ్చారు. అనంతరం షాపింగ్ మాల్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ రాబోయే సంక్రాంతి సీజన్ ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఆఫర్లతో అభిమానులకు స్వాగతం పలుకుతున్నామన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ నెల్లూరులో బయ్యా శ్రీనివాసులు గారు వాళ్ళు దాదాపు 2-3 తరాల నుంచి ఈ వస్త్ర వ్యాపారాల్లోనే ఉంటూ సమాజం యొక్క విశ్వాసాన్ని చురుగొన్నారు. గత 50 ఏళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ నెల్లూరు జిల్లాలోనే బాగా పేరుగాంచి ఆ తర్వాత నెల్లూరు నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి విజయవాడకి విస్తరించి మన ఆంధ్రప్రదేశ్లోనే గణుతికెక్కినటువంటి వ్యాపార సంస్థల్లో ముఖ్యంగా వస్త్ర ప్రపంచంలో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజున మన తెలుగుతనం ఒట్టిపడేటట్టుగా మన ఆంధ్ర సంస్కృతికి అనుగుణంగా ఉండేట్టుగా ఒక చక్కటి వ్యాపార విధానాన్ని, వ్యాపార సంస్కృతిని వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం 2022 తిథులు నక్షత్రాలు ఉండేటువంటి ఒక తెలుగు చక్కటి దైనందిని క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ శుభమస్తు వ్యాపార సంస్థ వారి యాజమాన్యంలో బయ్యావారి వంశం చాలా వినుతికెక్కిన వారు, విశ్వాసాన్ని పొందినవారు, మాట మీద నిలబడేవాళ్ళు, అట్లా మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యాపారము దినదిన ప్రవర్ధమానమై సమాజానికే కాకుండా ఇక్కడ పనిచేసేటువంటి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు, సిబ్బంది అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యాలతోటి చక్కగా విలసిల్లుతూ ఇదంతా కూడా ఒకే కుటుంబంగా, ఈ సంస్థ అంతా కూడా ఒక కుటుంబము మంచి వాతావరణంలో
ఎదగాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం 2022 సంవత్సరం కోసం ముద్రించినటువంటి క్యాలెండర్ను పూజ్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం అనేది ఒక చక్కటి భావనతో ఒక మంచి క్యాలెండర్ని ఖాతాదారులకు అందించాలనే సదుద్దేశంతో ఈ క్యాలెండర్ను ముద్రిస్తూ ఆనవాయితీగా ముద్రించడం జరుగుతోంది. ఖాతాదారులందరూ కూడా ఈ సంక్రాంతి వరకు ఈ క్యాలెండర్ని వితరణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పూజ్య స్వామీజీ కార్యక్రమం మీదుగా ప్రారంభించుకున్నాము. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వ్యాపారంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో యాజమాన్యము అలాగే సిబ్బందిని కూడా పాల్గొనేట్లు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకి తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగ సీజన్లో అనేక ఆఫర్లతో శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు పొందుపరుస్తున్నాము. ఈ ఆఫర్ను వినియోగించుకొని వస్త్రాభిమానులందరూ కూడా సంక్రాంతి పండుగను ఇంటిల్లిపాది చక్కగా నిర్వహించుకోవాలని కోరుతూ ఇంటిల్లిపాదికి లభించే వస్త్రాలని శుభమస్తు షాపింగ్ మాల్లో కొనుగోలు చేయవలసిందిగా ప్రార్థిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదే రకంగానే పూజ్య స్వామీజీకి ఇప్పుడు ఒక చిన్న సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ముఖ్యంగా తక్కువ ధరలతో నాణ్యమైనటువంటి వస్త్రాలను 100 రూపాయల దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఎవరి స్థాయిని బట్టి వారికి ఇక్కడ బట్టలు లభించేటువంటి విషయాన్ని ఖాతాదారులు తెలుసు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి ప్రార్థిస్తూ రాబోయే సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు సంతాపం తెలియజేశారు. పెజ్జానిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక నేతలు ఘన నివాళులర్పించారు. విజయవాడ పెజ్జొన్నపేట దామోదర సంజీవయ్య సెంటర్లో కొణిజేటి రోసయ్యకు నివాళులు అర్పించినారు. విజయవాడ నగర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. రోసయ్య ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని ఆయన ప్రశంసించినారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల బాల, మాజీ కార్పొరేటర్ మీసాల రాజేశ్వరరావు, వైసీపీ నాయకులు పొలిమెట్ల శరత్, చిన్ని, సుజాత, మంచాల రాజు, సురేష్ కుమార్ తదితరులు రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మరి ఇన్ని అత్యుత్తమైన పదవులు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు ₹1 కూడా అతని యొక్క ఆర్థిక మంత్రిగా ఎక్కడ అప్పు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఏకైక నాయకుడు మన రోసయ్య గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం, ఆయన లేకపోవడం ఈ రాష్ట్రానికి మనందరికీ చాలా బాధాకరం. అటువంటి ఉన్నతమైన విలువలో ఉన్నటువంటి వ్యక్తిని సమాజంలో ఏ కులంలో పుట్టినా ఎక్కడున్నా మనందరం గౌరవించవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈరోజు మనం ఆయనకి ఘనంగా మరి ఈరోజు 3వ రోజు అయినప్పటికీ మనందరం నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తుంది. మీ అందరికీ పేరుతున్న ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరొక్కసారి జోహార్ రోసయ్య గారు. రోసయ్య గారితో ఇక్కడ పెజోనిపేటతో ఉన్నటువంటి అనుబంధం ఒక 38 సంవత్సరాల నుంచి ఉంది. ఆయన మాకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభిమానంతో అప్పట్లో శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆయనతో విగ్రహావిష్కరణ 4 రోజుల్లో చేయించినప్పటి నుంచి మాకు ఆయనతో అభినవ సంబంధాలు ఏర్పడినాయి. ఆయన పెజోనిపేటతో ఈ పేటకు వచ్చి విగ్రహం ఆవిష్కరణ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతూ ఉండేవారు ఫోన్లో.
తర్వాత ఆయన ప్రతిసారి నిలబడినప్పుడు ఎలక్షన్స్లో ఆయన కాన్స్టిట్యూషన్కి వెళ్ళి ఆయనతో పాటు పనిచేయటం వల్ల, ఆయనతో స్నేహం చేయటం వల్ల మమ్మల్ని ఒక బిడ్డలా చూసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళినా కూడాను ఆయన మమ్మల్ని కారులో ఎప్పుడు ప్రయాణం చేయొద్దు, ట్రైన్కి రండి, మీరు కారులో ప్రయాణం చేస్తే బళ్ళు సీల్ చేస్తారు, మీరు ఇబ్బంది పడతారు, లేనిపోయిన సమస్యలు వస్తాయి అని చెప్పి మాకు ప్రతిసారి విజయవాడ వచ్చినప్పుడు మా తప్పు పెట్టి విజయవాడలో ఎలా ఉన్నారు అని అడుగుతూ మాకు ఆర్థికంగా ఏమైనా ఎదగటానికి మీరు ఏమైనా చేయవచ్చు కదా, ఎందుకు ఇలాగా మీరు ఉంటారని కూడా మమ్మల్ని అడిగినప్పుడు మాకు ఏదైనా పదవి ఇచ్చిన పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆయన 2 సార్లు నామినేట్ పోస్టులు ఇచ్చారు నాకు. సిపిఎం 24వ జిల్లా మహాసభలు ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తెలిపారు. 4 ఏళ్ల తర్వాత జరిగే ఈ మహాసభలు ఎంబీవీకే భవన్లో జరుగుతాయన్నారు. పార్టీ పోరాటాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక గురించి ఈ సభలో చర్చించనున్నట్లు చెప్పారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా మహాసభల వివరాలను డివి కృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఎం ఉద్యమిస్తుందన్నారు. తమ ఉద్యమాల ఫలితంగానే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పశ్చిమ కృష్ణలో కిడ్నీ బాధితులకు తమ పార్టీ అండగా ఉండడంతో ప్రభుత్వం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. అయితే జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం అలుపెరగని పోరాటం చేశామన్నారు. అనేక సమస్యలపై ఉద్యమించామని తెలిపారు. ఆ తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నుంచి 12వ తేదీ మధ్యాహ్నం నుండి 13వ తేదీ రాత్రి దాకా ప్రతినిధుల సభ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా ఆర్థికంగా తోడ్పాటునివ్వడం ద్వారా నగర ప్రజానీకం ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకునేటువంటి దానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో విషయం, ఈ నగరంలో కానీ జిల్లాలో కానీ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని గమనంలో ఉంచుకొని ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్వహించాలని చెప్పనేటువంటిది ఎప్పటికే నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా ఈ నగర ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం సమాయత్తం అయ్యేటువంటి దానికి ఈ మహాసభ ఒక వేదిక కాబోతా ఉంది. నగరంలో చెత్త పన్ను ఇప్పటికే దాదాపుగా 15,000 నుండి కమర్షియల్ అయితే ₹1,00,000 దాకా వసూలుకి రంగం సిద్ధం చేసి వసూళ్లు ప్రారంభించారు. ₹120 ఒక్క కుటుంబం నుండి వసూలు చేసి ₹350 కోట్ల చెత్త పన్ను భారాన్ని చట్టబద్ధం కానటువంటి దాన్ని బీజేపీ ఆదేశానుసారం వైసీపీ విజయవాడ నగరంలో అమలు జరుపుకుంది. ఆస్తి పన్ను 15% పెంచామని చెప్పనేటువంటి పేరుతో డిమాండ్ నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. పని సిపిఎం మొట్టమొదటి నుంచి పోరాడుతోంది ఏళ్ల తరబడి. చివరికి ₹124 కోట్ల కేటాయించి వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పని ప్రారంభించారు. దాన్ని 21, 22 డివిజన్లు కూడా విస్తరించాలని చెప్పని ఈ రోజున ఉద్యమం జరుగుతున్న విషయాన్ని మీకు మేము చెప్పదలిచాం. అదేవిధంగా రైతు గర్జన పేరుతో ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా బీఆర్టీసీ రోడ్లో వేలాది మందితో డాక్టర్లు, ఆటోలతోటి, వేలాది మంది ప్రజలతోటి పెద్ద ర్యాలీ జరిగింది. ఇది ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి బాగా తోడ్పడింది. ఇదే కాదు, గత గవర్నమెంట్ హయాంలో ప్రజాగర్జన కార్యక్రమాన్ని పెద్ద సభని జరిపాం. జిల్లా నలుమూల నుంచి 10,000 మందిని సమీకరించి ఆ సభ జరగడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఏ ఇష్యూ వచ్చినా కానీ ముందుండి నిలబడటంలో
పార్టీ సిపిఎం ముందుంటుందనే విషయాన్ని మేము చెప్పదలిచాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగి బీజేపీ విధానానికి లొంగి దాని షరతులకి లొంగిపోయి ఈ రోజున చెత్త పన్ను వేయటం ప్రారంభించారు. 30 రూపాయలు, 60 రూపాయలు, 120 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయల దాకా చెత్త పన్ను వేయటం మొదలెట్టారు. ఇప్పుడు విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచి ఈరోజు వసూలు చేయడానికి రంగం సిద్ధమైపోయింది. అలాగే విద్యుత్ ఛార్జీలు, ట్రోప్ ఛార్జీలు పేరుతో వసూలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోరాడి దాన్ని వెనక్కి కొట్టేదానికి సిపిఎం ముందు పెట్టిన నిలబడిన విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 122 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 213 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంకా 2030 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా 14,453 మంది ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ నెల 7న సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు హోంమంత్రి మేకతోటి సుచరిత చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతోందని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ వెంకటరెడ్డి. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి సెక్యూరిటీ కార్మికులను ప్రభుత్వం తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్. న్యూస్ సమాప్తం. నమస్కారం.